హాయ్ ఫ్రెండ్స్, వ్యవసాయం చేసే ప్రతి రైతు కూడా జీవాలను పెంచినట్లయితే అధిక లాభం అనే ఒక వీడియో చేశాం కదా ఫ్రెండ్స్. అసలు ఎందుకు చేయాలి, చేస్తే ఎలా లాభం వస్తుంది అనే విషయం పైన చూసుకుంటే ఈ విషయం ప్రతి ఒక్క రైతుకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. మనము వేసే పంటకి ఎంత ఖర్చు ఉంటుంది, మనకు వచ్చే ఆదాయం ఎంత అనే విషయం చూసుకుంటే ఒక ఎకరానికి వచ్చేసి 10 నుండి 20 వేలు కూడా మిగలదు ఫ్రెండ్స్. అది కూడా మన సొంత డబ్బు అయితే తప్ప. మళ్ళీ అందులో మన సొంత భూమి అయినట్లయితేనే ఇలా డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్. కౌలుకు చేసినట్లయితే ఆ డబ్బులు రాకపోగా మళ్ళీ రైతు నష్టపోయి ఇంట్లో ఉన్న డబ్బు కూడా నష్టపోతారు ఫ్రెండ్స్. అందుచేత ప్రతి ఒక్క రైతు కూడా 5 నుండి 10, వీలైతే 10 నుండి 20 పొట్టెలను పెంచినట్లయితే ఎలాగూ ఇలా వేసిన మేము ఇక్కడ మక్క మరియు ఇక్కడ పొలం వేసాం ఫ్రెండ్స్. ఇలా కంపల్సరిగా దీనికి మనం కాపలాగా రావాల్సిందే కాబట్టి సపరేట్గా రాకుండా వీటిని జీవాలని తీసుకొచ్చి ఇటు మేపుకుంటూ మరియు ఇటు కావాలి చూసుకున్నట్టయితే మనం అధిక లాభాన్ని చూసి మనం పంటకాయ ఖర్చును తగ్గించి వీటి ద్వారా వచ్చే లాభంతో రైతుకి చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ప్రతిదీ మషినరీతో కూడిన ఖర్చు అయ్యి ఫ్రెండ్స్. ఇప్పుడు మషినరీ అవడం వల్ల ఖర్చు ఎక్కువైపోయింది, రాబడి తక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. అందుచేత ఇలా పొట్టెలను పెంచి వీటికి వచ్చే ఆదాయం ద్వారా రైతు అభివృద్ధి చెందాలనేది నా కోరిక ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఎవరైనా చేస్తున్నట్లయితే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్. అయితే నేను చేసే వీడియో కరెక్టో కాదో నాకు తెలియాలి అంటే మీరు కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్. నేను కూడా రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఎలాగూ ఇటు జీవాల్ని పెంచడానికి వస్తాను కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని చేసుకుంటూ మొబైల్ చూస్తాను కాబట్టి రిప్లై ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్.